కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? ఇప్పటికే చాలామంది కీలక నాయకులు వెళ్ళిపోయారు పార్టీ నుంచి, వైసీపీ నుంచి అధికారం కోల్పోగానే. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు ప్రకాశం జిల్లా వరకు అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇక్కడ సీనియర్ నాయకుడైన ఎవరు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు జిల్లాకు సంబంధించిన ఆయన శ్రీనివాసరెడ్డి గారు, ఇలాగ అంటే ఒక్కళ్ళని కాదు చాలామంది వెళ్ళిపోయారు. ఒకప్పుడు జగన్కి వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి జగన్ వెంట నడిచిన వాళ్ళు, ఇలా ఒక్కళ్ళని కాదు చాలామంది వెళ్ళిపోయారు. సో ఇటువంటి నేపథ్యంలో చివరికి విజయసాయిరెడ్డి గారి వరకు పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ లిస్టు చూసుకుంటే ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, అవంతి శ్రీనివాస్ కానీ, అలాగే వాసిరెడ్డి పద్మ కానీ, ఇలా చాలామంది కీలక నాయకులు, మంత్రులుగా చేసిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, అధికార పదవులు దక్కించుకున్న వాళ్ళు చాలామంది గుడ్ బై చెప్పేశారు. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా సామాన్య ఉదయభాను కానివ్వండి, ఆయన కిలారి రోసయ్య గారు కానివ్వండి, ఇలా చాలామంది వెళ్ళి కొంతమంది జనసేనలోకి వెళ్ళారు, కొంతమంది సైలెంట్గా ఉన్నారు, ఇంకా ఏ పార్టీలో చాలలేదు, టీడీపీ గేట్లు ఓపెన్ చేస్తుందని కొంతమంది చూస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇలాగే వీళ్ళ కంటే సీనియర్ ఎవరు అంటే శ్రీకాకుళం సంబంధించి ధర్మాన ప్రసాదరావు. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మంత్రిగా పనిచేశారు. జగన్ కూడా ఈయనకి మంత్రిగా అవకాశం ఇచ్చారు. మొదటి నుంచి జగన్ వెంట ఉన్నారు. ఆయన సోదరుడు కూడా వైసీపీలో కొనసాగుతున్నారు. ధర్మాన ప్రసాదరావు గారు మాత్రం కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీ మారబోతున్నారు అనే చర్చ శ్రీకాకుళం జిల్లాలో గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనేది ఒకటి, తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన పార్టీ మారబోతున్నారు అనేది. అయితే ఆయన కాంగ్రెస్లో చేరతారా లేదంటే టీడీపీలో చేరతారా అనేది ఇక్కడ కీలక అంశం. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ గూట్ నుంచి వచ్చిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కావాలి అని అనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి సీనియర్లకి గేలం వేస్తుంది అనేది. అందుకే ఇప్పటికే అన్నదమ్ముల మధ్య కూడా వైసీపీని వీడి వెళ్ళే ఆలోచన ధర్మాన ప్రసాదరావు గారు చేస్తున్న నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య కూడా విభేదాలు తారాస్థాయికి చేరినాయట. ధర్మాన ప్రసాదరావు గారు అయితే కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీ గుడ్ బై చెప్పడం ఖాయమని వినిపిస్తుంది. అయితే ఆయన కాంగ్రెస్లో చేరతారా వేరే పార్టీలోకి వెళ్తారా అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.